రెడీయా చక్క చక్క చెప్పాలి ఫన్ రౌండ్ టక్క టక్క చెప్పేయాలి ఓకే రెడీ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి పిజ్జా మ్యాగీ రైస్ అవి సరే మమ్మీ చేసే వంటల్లో నీకు బాగా ఏది ఇష్టం దోసకాయ కూర పప్పు చారు ఇప్పుడు చికెన్ ఇష్టమా దోసకాయ కూర ఇష్టమా చికెన్ చికెన్ ఓకే మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం మమ్మీ తమ్ముడు అల్లరి చేస్తూ ఉంటాడు కదా ఎప్పుడన్నా నువ్వు తమ్ముడిని కొట్టావా కొట్టలేదా సరే తమ్ముడి కోసం ఏదైనా ఒకటి చెప్పు ఇబ్బిగా ఇబ్బిగా అంత నేను ఇబ్బిగా ఇబ్బిగా అంటావా తమ్ముడిని ఓకే సరే అనిల్ మామ గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలి ఏం చెప్తావు అనిల్ మామని ఏం చెప్తావు అనిల్ మామని అంటే నీకు ఇష్టమే కదా చాలా ఇష్టం అనిల్ మామ అంటే నీకు ఇష్టమేనా అనిల్ మామని అంటే నీకు ఇష్టమే కదా చాలా ఇష్టం ఓకే నా కోసం ఏదైనా చేస్తావా మామా అన్ని చేస్తా చెప్పేం చేయాలో నాకు చిరుగారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉన్నారంట కదా ఉంది అంటే ఉంది మామా మిషన్ నడుస్తుంది కదా సరే ఇప్పుడు ఈరియా నేను కొన్ని చెప్తాను చాక్లెట్స్ అనుకో చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బిస్కెట్స్ కానీ ఈ మూడిట్లో ఏది ఇష్టం నీకు ఐస్ క్రీమ్ సరే ఇప్పుడు అనిల్ మామ ఉన్నారు రోజా అక్క ఉంది సుధీర్ ఉన్నారు ఈ ఐస్ క్రీమ్ ఎవరికి ఇస్తావు ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి ఇదిగో సుధీర్ ఇదిగో రోజా అక్క ఇదిగో అనిల్ మామ ఇదిగో అక్క ఇదిగో లాస్య ముగ్గురికి కుదరదు ఒక్కరికే ఇవ్వాలి అనిల్ మామకి ఇస్తావా ఇదిగో అనిల్ మామ ఐస్ క్రీమ్ మరి నీకు ఐస్ క్రీమ్ ఉండదు మరి మొత్తం అనిల్ మామ తినేస్తాడు నీకు ఉండదు ఇస్తావా ప్రేమగా పెడతారు ప్రేమగా పెడతారా ఎప్పుడు పెట్టారా నీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు పెడతారా ఓకే జీ తెలుగు గురించి ఏమన్నా చెప్పాలి ఏం చెప్తావు ఇది టీవీలో వస్తుంది జీ తెలుగు ప్రోగ్రామ్ సరే జీ తెలుగు గురించి చెప్పావు కదా ఈరియా సుబ్రహ్మణ్యం వస్తుందని ఈ డ్రామా జూనియర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు డ్రామా జూనియర్స్ ఇది అంతా డ్రామా జూనియర్స్ నెక్స్ట్ సినిమాలు కూడా చేసేస్తుంటావు కదా నువ్వు ఎవరైనా సినిమాలు చూస్తుంటావా టీవీలో బుల్లెట్ సినిమా చూస్తా ఏం సినిమాలు బుల్లిరాజ్ సినిమాలా బుల్లిరాజ్ ఎవరు సంక్రాంతికి వస్తున్నావా సంక్రాంతి వాళ్ళ బాబు ఆహా మొత్తానికి మీ అనిల్ మామ సినిమాలో చూస్తావా అంతేనా ఓకే నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు అంతే అంతే ఇద్దరు ఫ్రెండ్స్ బాయ్స్ తో మాట్లాడవా గర్ల్ ఫ్రెండ్స్ నాకు పెద్దయ్యాక అమ్మ వంట చేసి పెడుతుంది కదా నువ్వు కూడా వంట నేర్చుకుంటావా వంటగదిలోకి వెళ్ళి మ్యాగీ వచ్చు ఎలా చేస్తారు మ్యాగీ ఫస్ట్ నూనె పోసుకోవాలి తర్వాత దాని లోపల నీళ్లు పోసుకోవాలి తర్వాత మ్యాగీ వేయాలి తర్వాత అయినాక దాని లోపల పౌడర్ వేయాలి తర్వాత మిక్స్ చేసి ఒక 2 minutes ఆగి తినేస్తే సూపర్ ఉంటుంది చేసావు ఎప్పుడైనా చేయలేదు కానీ మ్యాగీ చేయడం అయితే వచ్చు ఫ్యూచర్ లో వంట చేస్తావు అయితే ఫస్ట్ మ్యాగీ చేయగానే వంట చేయగానే ఎవరికి పెడతావు మమ్మీ పెడతావు డాడీకి పెడతావా మమ్మీ డాడీ ఇద్దరికి పెడతావా సరే ఓకే సో మరి ఫైనల్ గా డ్రామా జూనియర్స్ లో ఇంత మంది నేను లైక్ చేస్తున్నారు కదా జీ తెలుగు ప్రోగ్రామ్ వల్ల మరి ఏమైనా చెప్తావా ఫైనల్ గా ఎందుకంటే మేము ఇంటర్వ్యూలు చేస్తున్నాము చాలా మంది బాగుందని చెప్తున్నారు అనిల్ మామ ఫ్యూచర్ లో ఆఫర్ ఇస్తానన్నాడు రోజక్క మంచిగా చూసుకుంటుంది రైట్ ఏం చెప్తావు చెప్పు మరి జీ తెలుగుకి ఇదే సుబ్రహ్మణ్యంకి రోజాకి అనిల్ మామకి సుధీర్కి ఓకే వాళ్ళందరికి ఇదే సుబ్రహ్మణ్యం తరపున థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈరియా సుబ్రహ్మణ్యం సో మొత్తానికి కప్పు కొట్టేవరకు వెళ్ళవా కప్పు ఎవరిది అన్నది కప్పు నీదేనా ఎవరు చెప్పారు కప్పు నీదే అని అమ్మ చెప్పిందా ఓకే మరి నీకే వస్తుంది అనుకుంటున్నావా ఓకే సరే మరి కప్పు కొట్టిన తర్వాత మళ్ళీ కలుసుకుందామా మళ్ళీ కలుసుకుందాం ఏమన్నా చెప్తావా మరి ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమన్నా చెప్తావా చెప్తా చెప్పు అంత కలిసి నా స్కిట్ చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫైనల్ గా మా సుమన్ టీవీకి అని చెప్తావా సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ మీరందరూ చూడండి బా సూపర్ అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఓకే థ్యాంక్ యూ మరి నా పేరు గుర్తుందా చివరిగా థ్యాంక్ యూ సో మచ్ ఈరియా మరి బాయ్ బాయ్ చెప్పే ఒకసారి బాయ్ ఈరియా ఏంటి తీసుకొచ్చావు నువ్వు అక్కడ నీకు ఇప్పుడు మేకప్ వేస్తా వచ్చా నీకు మేకప్ వచ్చు నీ మేకప్ నువ్వే వేసుకుంటావా నువ్వే వేసుకుంటావు సరే ట్రై చేయి ఏంటిది ఇది ఫౌండేషన్ మేకప్ అంటారా ఓకే దీని ఫస్ట్ బ్రష్ అంటారు ఫౌండేషన్ బ్రష్ అంటారు ఫస్ట్ ఏం చేయాలి ఫౌండేషన్ వేసుకోవాలా సరే ఎవరు చెప్పారు నీకు
ఫస్ట్ ఫౌండేషన్ వేసుకోవాలి. అక్కడ మేకప్ వాళ్ళు చెప్పింది వేసేస్తా. మేకప్ వాళ్ళు చెప్పినట్టు వేస్తున్నావా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? తర్వాత ఇది, అదేంటిది? తర్వాత ఇది ఇంకో పౌడర్. ఓకే, నెక్స్ట్ హెయిర్. ఓకే ఓకే ఓకే, హెయిర్ కూడా దువ్వేసావు. ఇదేంటిది చెప్పు. ఇది అదేంటి? ఐబ్రో. ఐబ్రో వస్తుందా? ఓకే, సెట్ చేయడం కూడా వచ్చి అయితే. ఓకే, తర్వాత ఇది అదేంటిది? లిప్స్టిక్. వద్దు, ఇది లిప్స్టిక్ అని చూపించేసి ఆడియన్స్ కి. చాలా మంది దగ్గర బ్రష్ లేదు. లాస్ట్ లో లిప్స్టిక్ వేసుకుంటే అయిపోద్ది. ఇది దేనికి? తర్వాత ఇది ఇక్కడ ఫేస్ మీద కొడితే మేకప్ పోతుంది రా. ఇప్పుడు చాలా షూట్లు చేయాలి కదా. ఫైనల్ గా మేకప్ అలా దీంతో ఫినిష్ చేయాలని చెప్పు ఆడియన్స్ కి. ఫైనల్ గా ఈ మేకప్ ఫినిష్ చేయాలి అంతే. ఎలా? అక్కడ ప్రెస్ చేసి చూపించు కెమెరా ముందు. ఇలా చేయాలి. ఓకే ఓకే. అయ్యో అక్కడ అయిపోలేదు, ఇక్కడ బ్రష్ వేసుకోరు కదా. ఏంటిది అది? ఇదేం చేస్తావురా? హెయిర్ మంచిగా చేయాలి. హెయిర్ మంచిగా వాటర్ కొట్టాడు. ఓకే సార్, పర్లేదు కానీ నీకు అలాగే. ఎవరు చెప్పాడు రా నీకు హెయిర్ లో వాటర్ కొట్టి మంచిగా చేయాలని? అక్కడ వాళ్ళు నాకు చేసిండ్రు. ఓకే ఓకే. అదేంటిది? లిప్స్టిక్. ఇది లిప్స్టిక్ నేను వేసేసుకుంటా. నాకు వచ్చు. అది కూడా వేసేస్తావా? థ్యాంక్ యూ. ఇలా చెప్పుకుంటే అసలు లేచి వచ్చేసేదాన్ని. నువ్వే మేకప్. స్మైల్ చేయాలా? సరే. ఓకే, ఇంకా చాలు మేడం. చాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యూ వెల్కమ్. ఓకే సరే, థ్యాంక్ యూ ఈరియా. ఇంకేంటి? ఇంకేమైనా ఫినిషింగ్ బ్యాలెన్స్ ఉంచావా? ఐబ్రోస్ కూడా సెట్ చేస్తున్నావా? ఓకే. నెక్స్ట్ మేకప్ షూట్ ఉంది నాకు. కాదు, నెక్స్ట్ షూట్ ఉంది. అప్పుడు నీ దగ్గరికి వచ్చేయచ్చా ఇంటికి? మేకప్ చేస్తావా? ఇక్కడేం చేస్తున్నావు? సరే, అరే మేకప్ నువ్వు వేసుకుంటావు. నువ్వు వేసుకుంటావు ప్రతిరోజు. సరే, ఇప్పుడు నిజం చెప్పరా ఆడియన్స్ ముందు, ఈ మేకప్ ఎవరు వేశారు? నేను మంచిగా ఇక్కడ మేకప్ వేసుకుంటా, ఇంకా మొత్తం లిప్స్టిక్ అన్నీ వేసుకుంటా. నాది నేనే. సరే, ఈ మేకప్ ఎవరు వేశారు చెప్పు నీకు? అయ్యక్క. ఓకే, సో మేకప్ నేను అక్క చేసిన, ఇప్పుడు నేను నా మేకప్ నేనే తీసుకుంటున్నా. అది గైస్, యాక్చువల్లీ మేకప్ కొంచెం టచ్ అప్ చేశారని రుణం తీర్చేసుకుంది అనమాట. నాకు కూడా లైవ్ లో మేకప్ వేసేసింది. థ్యాంక్ యూ ఈరియా. థ్యాంక్ యూ, వెల్కమ్ అక్క. ఓకే.